రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ ను పరిశీలించింది హైడ్రా టీం. ఈ సాయంత్రం జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్న హైడ్రా అధికారులు అక్కడ సర్వే చేశారు. 111 జీవో ఉల్లంఘనలపై ఆరా తీశారు. ఫామ్ హౌస్ కొలతలు తీసుకున్నారు. అయితే ఈ రాత్రి బుల్డోజర్లతో జన్వాడ ఫామ్ హౌస్ కూల్చేస్తారనే సమాచారం అందుతోంది. సర్వే గురించి వచ్చినాము. ఇది డేటా మాత్రం తీసుకుంటున్నాం ప్రస్తుతము, ఏ నెంబర్స్ వస్తున్నాయి ఏందనేది. తర్వాత ఇంకా ఫర్దర్ గా సర్వే చేసిన తర్వాత బయట ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాము, ఏ సర్వే నెంబర్స్ వస్తున్నాయి, ఏ విలేజెస్ వస్తున్నాయి అనేది. మన శంకర్పల్లి బార్డర్ ఇక్కడ ఉంది కాబట్టి జన్వాడ అనేది బార్డర్ విలేజ్, అక్కడ మన బార్డర్. అక్కడ నుంచి చెక్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా రేపు ఎల్లుండి ఇంకా ముందర కూడా పోతాం. రేపు పొద్దున ఇక ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇరిగేషన్ వాళ్ళు మేము కలిసి జాయింట్ సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. అది ఇప్పుడు చెప్పలేమండి. ఇంకా తర్వాత ముందర అయితే మొత్తం కంప్లీట్ సర్వే అయిన తర్వాత పేపర్ మీద చెప్పడానికి వస్తుంది. ఇట్లా ఓపెన్ గా చెప్పడానికి రాదు, అది చెప్పడానికి రాదు. అది ఇప్పుడు చెప్పలేము. ఫర్దర్ గా రిపోర్ట్ కంప్లీట్ షేప్ లో ఫుల్ షేప్ అయినాక చెప్పగలుగుతాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ ను పరిశీలించింది హైడ్రా టీం. ఈ సాయంత్రం జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్న హైడ్రా అధికారులు అక్కడ సర్వే చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, సాయంకాలం సమయంలో ఇరిగేషన్ అధికారులు హైడ్రా ఆదేశాల మేరకు కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి 4 వైపులుగా ఇరిగేషన్ అధికారులు అన్ని వైపుల నుంచి పూర్తి స్థాయిలో సర్వే చేసి ఒక రిపోర్ట్ తయారు చేసి అది ప్రభుత్వానికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి, హైడ్రా అధికారులకు అందజేస్తామన్నట్టుగా కూడా అధికారులు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. వారి పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే జన్వాడకు చేరుకొని కేటీఆర్ ఎంత మేరకు ఎఫ్టీఎల్ ల్యాండ్ ని కబ్జా చేశాడు, ఎంత మేరకు బఫర్ జోన్ లోకి ఆక్రమణకు గురి చేశాడు అనే దానిపై కూడా క్లియర్ కట్ గా రిపోర్ట్ అడిగింది. కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని, అన్ని వైపుల నుంచి కూడా టెక్నాలజీతో కూడినటువంటి మెషిన్ ఉపయోగించుకొని ఈ సర్వే చేపట్టామని, చెరువుకి వెనక భాగంలో ఉన్నటువంటి బఫర్ జోన్ భాగాన్ని అంతా కూడా సర్వే నిర్వహించి 2 రోజుల్లో నివేదిక అందజేసిన తర్వాత హైడ్రా నిర్ణయాల మేరకు ఇక్కడ తొలగింపు చర్యలు ఉంటాయంటూ మాత్రం ఇరిగేషన్ అధికారులు ఆ విషయాన్ని మీడియా ముందు కూడా అఫీషియల్ గా తెలియజేయడం జరిగింది. సాయంకాలంలో 4 ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు జన్వాడలో ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలన్నింటి కూడా పరిశీలించారు. వెనక భాగం నుంచి ముందు భాగం వరకు ఈ ప్రహరీ గోడలని ఎక్కడెక్కడ నిర్మాణం చేశాడు, ఎక్కడెక్కడ నుంచి కూడా ఈ వెనక భాగంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు కానీ, ఎఫ్టీఎల్ ల్యాండ్ కానీ, బఫర్ జోన్ లో ఉన్నటువంటి ల్యాండ్ కానీ ఎలా ఆక్రమణకు గురి చేశాడు, మొత్తం కేటీఆర్ అక్కడ ఫామ్ హౌస్ అంతా ఎంత విస్తీర్ణంలో ఉంది, డాక్యుమెంట్ ప్రకారంగా ఉన్నటువంటి ల్యాండ్ ఉందా లేదా అంతకు మించి ఈ కబ్జా చేసి దాంట్లోకి మలుపుకొని ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా అక్కడ స్ట్రక్చర్ ని కట్టి ఈ భవనాలను ఏర్పాటు చేశారనే దానిపై కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ రోజు రిపోర్ట్ సమర్పించినట్టయితే ఖచ్చితంగా రేపు ఆ రిపోర్ట్ లో ఇది అక్రమ నిర్మాణము పూర్తి స్థాయిలో కబ్జాకు గురైందంటూ మాత్రం రిపోర్టు ఇరిగేషన్ అధికారులు హైడ్రా కానీ ప్రభుత్వానికి కానీ అందజేస్తే మాత్రం రేపు లేదా ఎల్లుండి జన్వాడకు బుల్డోజర్లను దింపి కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసేటువంటి ఆలోచనలు అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దేనికైనా ప్రాపర్ డాక్యుమెంటేషన్ అవసరం ఉంది. లీగల్ గా కూడా రేపు పొద్దుగాల వాళ్ళు ఆల్రెడీ కోర్టుకి ప్రొసీడ్ అయి ఉన్నారు. కోర్టు కూడా లీగల్ మెజర్మెంట్స్ అన్ని కూడా పాటిస్తూ చట్టపరంగా ఈ కూల్చివేతలు జరపాలని అన్ని కూడా పరిశీలన చేపట్టి ఎంత మేరకు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ని కబ్జా చేశారు, ఎంత దాంట్లోకి బఫర్ జోన్ వస్తా ఉంది, ప్రభుత్వ స్థలం ఏదైనా ఉందా అనే వీటన్నిటిపై కూడా ఈ చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వంటి అధికారులను అక్కడికి పంపించి చెరువులు ఎంత మేరకు ఆక్రమణకు గురయ్యాయనే ఒక సర్వే రిపోర్ట్ ఆధారంగా జన్వాడగా పూర్తి స్థాయిలో నేలమట్టం అయ్యేటువంటి అవకాశం ఉంది. స్పందన.